మనము వాక్యానికి వెళ్ళే ముందు ఒకసారి మనము చిన్న ప్రార్థన ద్వారా వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని అంతగానో ప్రేమించి నీ సజీవ రెక్కల క్రింద భద్రపరిచిన యేసు నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, వాక్యంలోకి వెలుచుండగా ప్రభువా, అయా ఈ వాక్యము ఎందరైతే నా తండ్రి, ఎందరితోనైతే మీరు మాట్లాడాలనుకుంటున్నారో ప్రభువా, ఇదిగో వారి దగ్గరికి నా తండ్రి, అయా నా తండ్రి, ఈ వాక్యం రీచ్ అవుట్కి మీ కృప చూపించండి. అయా నా తండ్రి, లైవ్లోకి మీరు తీసుకురండి ప్రభువా. అయా నా తండ్రి, ఏదో యాక్సిడెంట్లుగా నా తండ్రి, నాయనా నా తండ్రి రాకూడదు కానీ ప్రభువా, నా తండ్రి యేసు, ఇదిగో నాయనా వారికి నాయన ఇక్కడికి నడిపించండి. వారితో మీరు మాట్లాడండి నాయనా. వ్యాధుల్లో ఉన్నవారు, డిప్రెషన్లో ఉన్నవారు, అయా ఇంకా ఇంత ప్రార్థన చేసినా మా జీవితాలు ఏమి జరగట్లేదు అనుకొని ఉన్నవారు, విశ్వాసంలో తగ్గిపోయిన వారికి నాయనా మీరు మాట్లాడి వారిలో ఉన్న విశ్వాసం, నమ్మిక పెరుగులాగన అయా నా తండ్రి ప్రజలతో మీరు మాట్లాడి, అయా నా తండ్రి వాక్యం వినులాగన మీరు చేయండి ప్రభువా. అయా వారిని ప్రేరేపించండి వాక్యం వినుట ద్వారా. అయా నా తండ్రి వారిలో ఆదరణ, వారిలో శాంతి, సమాధానం, వారిలో నా తండ్రి ఒక నెమ్మది దయచేయమని అడుగుచున్నా. అయా వారికి వస్తున్న ఆశీర్వాదాలు అడ్డుపడుతున్న ప్రతి చీకటి శక్తులు లయమైపోవాడా ప్రభువా. అట్టి అద్భుతం జరిగించండి నాయనా. వారి మనసుల్లో, వారి యొక్క హృదయాల్లో, వారి యొక్క ఆశీర్వాదాలు రాకన్న అడ్డుపడుతున్న ప్రతి చీకటి శక్తులు లయమైపోవాలా ప్రభువా. యేసు, మీ అద్భుతాలు జరిగించి, మీ ఆశ్చర్యకార్యాలు జరిగించండి. ఈ వాక్యం ఎవరైతే వినాలో వారే వినాలా. ఎవరైతే నా తండ్రి నాయనా వారు వినకూడదు నాయనా, నీ చిత్తం లేదు వారి దగ్గరికి ఈ వాక్యం వెళ్ళకూడదు, నీ చిత్తం ఉన్నవారే ఈ వాక్యం వినాలా. అట్టి అద్భుతం మీరు జరిగించి ఈ నామాన్ని మహింపరచుకోండి. లోదియా హృదయం తెరిచినట్లుగా ప్రభువా. అయా హాగర్కి నా తండ్రి నాయనా నా తండ్రి ఎడారిలో నీరు పుట్టించిన రీతిగా ఈ వాక్యం వారి జీవితాల్లో నాయనా ఒక జీవజల నదివలి నా తండ్రి పరిశుద్ధాత్మ దేవుడా, వారితో మీరు మాట్లాడి నామాన్ని మహింపరచుకోమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు నీకు మాత్రమే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా యొక్క తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి ఈరోజు మనము చక్కటి వాక్యము, దేవుడు మనకిచ్చిన ఆ యొక్క వాక్యాన్ని మనం చూసుకుందాం. ఈరోజు మరి సమాజ మందిరపు అధికారి అయిన ఆయన యొక్క కుమార్తె, మరి 12 సంవత్సరాలు కలిగిన ఒక కుమార్తె ఉంది. ఆమె చనిపోతే మరి యేసయ్య అక్కడికి వెళ్ళడం జరుగుతుంది, ఆమెతో మాట్లాడడం జరుగుతుంది. ఆమె మరి వాక్ని రిలీజ్ చేసినప్పుడు మరి ఆమె చక్కగా ఆ యొక్క మరణపు బెడ్డలో నుంచి బయటికి లేవడం జరుగుతుంది. స్నేహితులారా, ఈరోజు మరి అదే ధ్యానించబోతున్నాం. దాంట్లో కొన్ని విషయాలు మనం నేర్చుకోవాల్సింది, క్రైస్తవులుగా మనం తెలుసుకోవాల్సింది, మనం నేర్చుకొని మన జీవితాల్లో ప్రాక్టీస్ చేయవలసినవి కొన్ని ఉన్నాయి. అవి ఈరోజు మనం చూద్దాం. అంతేకాదు, ఈరోజు మరి మీరు డిప్రెషన్లో ఉంటే, ఇంకెంతవరకు మేము ప్రేయర్ చేస్తామో అని అలా ఉంటే, మిమ్మల్ని ప్రజలు మీరు పొందుకోవలసిన ఆశీర్వాదాల వైపు వెళ్ళిన మీ యొక్క ఆశీర్వాదాల మార్గంని తప్పిస్తున్నారేమో ఒకసారి గమనించి మీరు తెలుసుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. స్నేహితులారా, ఒకసారి మనము మరి మీ పరిశుద్ధ గ్రంథమైన మార్కు గారు రాసిన, పరిశుద్ధులైన మార్కు గారు రాసిన పుస్తకం మరి 5వ అధ్యాయము 35 నుంచి 43 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. అయితే 35వ వచనము నుంచి మనము చూద్దాం మానవుని యొక్క ఆలోచన విధానం ఎలాగుంటుంది, మానవులకి సాధ్యమైనది ఏంది అనేది మనం చూద్దాం మొదటిగా. అయితే 35వ వచనం మీ కొరకు నేను చదవాలనుకుంటున్నాను. 35వ వచనం ఇలా ఉంది. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట్లో నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది. ఎవరితో చెప్తున్నారు అని అంటే, మరి ఆ సమాజ మందిరపు అధికారితో చెప్తున్నారన్నమాట. ఎవరు? ఆ సమాజ మందిరపు అధికారి వారి ఇంట్ల దగ్గర నుంచి వచ్చి, ఆ పాప ఎక్కడైతే చనిపోయిందో, ఆ అమ్మాయి ఎక్కడైతే చనిపోయిందో అక్కడి నుంచి కొంతమంది వచ్చి, మరి ఆల్రెడీ దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర, మరి యేసయ్య దగ్గర చెప్పాలనుకొని మరి ఆ యొక్క సమాజ మందిరపు అధికారి ఆయన దగ్గర ఉండి మరి చెప్పి, మరి నా కుమార్తెను ఎలాగైనా కాపాడాలి హెల్ప్గా అడగడానికి వస్తే, మరి ఆయనతో కొంతమంది వచ్చి చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా ఇదిగో
కొంతమంది వచ్చి, నీ కుమార్తె చనిపోయింది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదువు అనిరి. బోధకుని నువ్వెందుకు శ్రమ పెట్టొద్దు, ఇంకా చనిపోయింది మీ కూతురు చనిపోయింది కనుక ఇంకా శ్రమ పెట్టొద్దు అని ఎవరు అడుగుతున్నారు, ఎవరు చెప్తున్నారో తెలుసా? ప్రజలు చెప్తున్నారు. కానీ ఒక తండ్రి తన కూతురు కోసం పడే ఆవేదన, ఆ వ్యాధన ఆయనకు మాత్రమే తెలుసు. నిన్న మనం చూసాము, ఒక తండ్రి తన కొడుకు కోసం పడే వ్యాధుల కోసం మనం చూసాం. కానీ ఈరోజు తన కూతురు కోసం పడే వ్యాధన, ఆయన మరణం అది నార్మల్ది కాదు. అయితే ఇక్కడ అంటున్నారు కదా ఆ ప్రజలు వచ్చి, ఆయనేమో తప్పించి, ఆయనేమో యేసయ్య ఎలాగైనా చేయగలడు ఈ అద్భుతం, ఎలాగైనా మరి ఆయనే మాకు దిక్కు, ఆయన తప్ప వేరే దిక్కు లేదు అని ఆయన దగ్గరికి మొరపెట్టుకోవడానికి ఆయన సన్నిధికి పరుగున వచ్చి మరి ఆయనతో చెప్పాలి అని అనుకొని ఆయన ఆశ కలిగి ఆయనతో ఉంటే, మరి ఆ సమయంలో ఏం జరిగిందో తెలుసా? కొంతమంది ప్రజలు వచ్చి ఏమంటున్నారు? ఎందుకు బాదుకొని నువ్వు శ్రమ పెడతావు, మీ కుమార్తె చనిపోయింది అని మరి ప్రజలు చెప్పడం మొదలు పెట్టడం మనం చూసాం. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ఏం జరుగుతుందండి? ఇక్కడ మనం క్లియర్ కట్గా మనం చూడగలము. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ప్రజలే, ఎవరో కాదు, ప్రజలే మరి మన యొక్క ఆశీర్వాదాలు అడ్డుకోవడానికి ముందుకు వస్తారు. ప్రజలు మనకి ఏం చేస్తారు? మన యొక్క ఆశీర్వాదాలు అడ్డుపడడానికి ముందుకు వస్తారు. చాలాసార్లు మనం దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవడానికి వెళ్ళినప్పుడు, ఇంకెందుకురా, అంతా అయిపోయింది, ఇంకా ప్రేయర్ చేసి ఏం ప్రయోజనం, అది చేసి ఏం ప్రయోజనం, ఇది చేసి ఏం ప్రయోజనం అని చెప్పి చాలామంది మనకి ఏం చేస్తారు? దూరపరుస్తారు. చాలామంది మనకి ఏం చేస్తారంటే దూరపరుస్తారు. ఓటమికి అంగీకరించేవారు ప్రజలు. వారికి ఓటమి, ఎందుకంటే ప్రజలతో సమస్తము జరగదు. ప్రజలు వలన సమస్తము అవుతుందా అని అంటే అవ్వదు, ఉట్టిదే. సమస్తము అవుతాయా అని అంటే అవి జరగవు. అయితే ఇక్కడ మనం కొన్ని చూడగలము. ప్రజలు ఆ రీతిగా ఆపడమే కాదు, మరి 38వ వచనంలో ఒకసారి మనం చూద్దాం. 38వ వచనంలో ఏం జరిగింది అని అంటే, సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండుట చూచి, యేసయ్య అయితే మరి సమాజ మందిరంలో నుంచి వచ్చినప్పుడు అక్కడ ఒక సందర్భం ప్రజల్లో ఉంది. ఏం చేస్తున్నారు? ప్రజలు గొల్లుగా ఉండి, గొల్లు చేసి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు ఉండుట చూచి, ఈ ప్రలాపించడం, ఈ గొల్లు చేయడం, వీటన్నిటిని చూస్తున్న వ్యక్తి యేసయ్య. చూస్తూ ఆయన ఏం చెప్తున్నాడంటే, మరి ఆయన చెప్తున్నారు కదా, లోపలికి పోయి మీరెలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు, మీరెందుకు ఏడుస్తున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను. ఈమె నిద్రిస్తుంది కానీ చనిపోలేదు అని మరి వారితో చెప్పినప్పుడు వారు ఏం చేస్తున్నారో చూడండి. ప్రజలు ఏమంటున్నారు? అందుకు వారు ఆయనను అపహసించిరి. యేసుక్రీస్తుని ఏం చేస్తున్నారు? అపహాసం చేస్తున్నారు. యేసుక్రీస్తుని ఏం చేస్తున్నారు అంటే, ఇక్కడ యేసయ్య చెప్పిన మాటకి అపహసించేవారుగా ఉన్నారు. చూడండి, యేసయ్య దగ్గర పొందలేనిది ఏదైనా ఉందా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఆయన ఎవరు? ఆయన సర్వ సృష్టికి సృష్టించిన సృష్టికర్త. అంతేకాదు, సార్వభౌముడు, అంటే సర్వ అధికారం కలిగిన వ్యక్తి. అది మరణమే కావచ్చు, అది వ్యాధి కావచ్చు, అది ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమే కావచ్చు, మరి దురాత్మల చేత పీడింపబడ్డమే కావచ్చు, అది ఏదైనప్పటికీ కూడా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. కానీ వీరేం చేస్తున్నారు? అపహసిస్తున్నారు. ఆమె నిద్రిస్తుందా? ఆమె చనిపోయి చాలా చేయబోతుంది, ఆమె నిద్రిస్తుందా అని ప్రజలు అపహసిస్తున్నారు యేసయ్యను. అయితే వారందరినీ బయటికి పంపించాడు. కానీ యేసయ్య మాత్రము మరి సమాజ మందిరపు అధికారితో ఏం చెప్తున్నాడో తెలుసా? యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, నువ్వు మాత్రం నమ్మిక ఉంచు, నువ్వు నమ్మిక పోగొట్టుకోవద్దు, నువ్వు నమ్మిక ఉంచు అని యేసయ్య అంటున్నాడు. ప్రజలు ఏమంటున్నారు? అయ్యా, ఎందుకయ్యా నీ కూతురు ఆల్రెడీ చనిపోయింది, ఎందుకు ఇంకా బోధకునికి శ్రమ పెట్టడము అని ఈ యొక్క మరి ప్రజలు చెప్తున్నారు. చాలాసార్లు అంతే కదా, మన జీవితాల్లో కూడా లోకము మనకేం చేస్తుందంటే, మనం పొందుకోవలసిన ఆశీర్వాదాలకి అడ్డుపడుతుంటాడు.
అడ్డుపడుతూ ఉంటారు. అంతేకాదు మనము ఈ రీతిగా దేవుల్లో మనం జయం ఉంది అని చెప్పి దాన్ని పొందుకుంటాము అన్న సమయంలో వారు ఏం చేస్తారు అని అంటే మనకి పొందడం కన్నా ఎన్నో అడ్డుబాణాలు వేస్తారు, ఎన్నో మాటలు విసురుతారు. వారికి మనం చెవి యొగ్గితే మనకు అపజయమే. మనము చాలామందికి చూడగలం. అబ్రహాము తన యొక్క మరి అన్నిటిని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు ఏ రీతిగా ప్రజలు ఫీల్ అయిపోయారు. అంతేకాదు మరి చాలామంది మిషనరీస్ని మనం చూస్తే, ఎగ్జాంపుల్ కింద ఎంతోమంది మిషనరీస్ని మనం చూస్తే మరి ఆ యొక్క అడవి ప్రాంతాల్లోకి పోయి, ఆ స్థలాల్లోకి పోయి మరి దేవుని సువార్త చేసినప్పుడు, అరే వీడికి ఏమైందిరా, ఇంత చదువుకున్నాడు, ఇప్పుడేంది ఇలా పోతున్నాడు, బైబిల్ పట్టుకొని పోతున్నాడు, ఏదో జాబ్కి ట్రై చేయొచ్చు కదా, ఇంకా దేనికైనా ట్రై చేయొచ్చు కదా అని చాలామంది చెప్పిన మాటలు మనము చూడొచ్చు. ఎందుకు వారికి తెలియదు. ఎందుకు అంటే ఈ లోక దేవత వారి కళ్ళను మూసివేసింది. అందుకే వారిని యేసుక్రీస్తుని అపహసిస్తున్నారు. ఎవరు? ఈ సాధారణమైన ప్రజలు యేసుక్రీస్తునే అపహసిస్తున్నారు. స్నేహితులారా, ఇది మనం ఎరగాల, ఇది మనకు తెలియాలా. ఎందుకు అనంటే యేసయ్య అంటున్నాడు కదా, మరి ఆయనతో ఏమంటున్నాడంటే 36వ వచనంలో ఏమంటున్నాడంటే, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము అని మరి యేసయ్య ఆయనతో చెప్పడం జరుగుతుంది. అంతేకాదు 41వ వచనంలో ఏమంటున్నాడంటే, ఆ చిన్నదాన్ని చెయ్యి పట్టి తలి తాకుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. యేసయ్య మరి ఆ పాపతో ఏం చెప్తున్నాడు అని అంటే, ఆ 12 సంవత్సరాల వయసు కలిగిన ఆ పాపతో ఏం చెప్తున్నాడు అని అంటే, మరణించిపోయిన, మరణం ఇంకా జీవం లేదు తనలో, మరణించిన ఆ పాపతో దేవుడు యేసయ్య చెప్తున్న మాట ఏందయ్యా అని అంటే, తలి తాకుమి, చిన్నదానా లెమ్ము అని మరి యేసయ్య చెప్పడం, ఒక వాక్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఒక వాక్ అనేది యేసయ్య రిలీజ్ చేశారు. రిలీజ్ చేసినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆ వాక్ రిలీజ్ చేసినప్పుడు మరి దేవుడు గొప్ప అద్భుతం అతని జీవితంలో గొప్ప అద్భుతం జరిగింది. చూడండి, మాటను రిలీజ్ చేశారు. ఒక మాటను రిలీజ్ చేశారు. ఆయన ఏమని రిలీజ్ చేశారు? తలి తాకుమి, చిన్నదానా లెమ్ము అనే మాటను రిలీజ్ చేశారు. ఆ మాట రిలీజ్ చేసినప్పుడు గొప్ప అద్భుతం జరిగింది. తలి తాకం అనగానే తను లేచి మరి వెంటనే ఏం చేసింది? వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. వెంటనే చూడండి ఏం జరిగింది? వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగిను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయమందిరి. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఆ పాప వెంటనే లేచింది. తను వెంటనే లేవడం మొదలుపెట్టింది. వెంటనే లేచింది. తలి తాకొమి, లే, చిన్నదనా లే అని యేసయ్య వాక్ రిలీజ్ అవ్వగానే ఆమె యొక్క మరణపు ఛాయ పోయింది. ఎంత గొప్ప అద్భుతం అండి, ఎంత గొప్ప అద్భుతం. అంతేకాదు ఆమె లేచి నడవసాగాను. 12 సంవత్సరాలుగా వయసు కలిగిన అమ్మాయి. అప్పుడు వారందరూ చూసి విచిత్రంగా మరి విస్మయం ఉందిరి. వావ్, ఎలా జరిగింది ఇది, ఎలాగా సాధ్యం? అంతవరకు ఏం చేశారు ప్రజలు? అయ్యో ఎందుకయ్యా, ఆల్రెడీ మీ కూతురు చనిపోయింది, బోధకునికి ఎందుకు ఇంకా నువ్వు ప్రాబ్లంలో పెడతావు? అవసరం లేదు, ఇంకా పెట్టిన అవసరం లేదు, చనిపోయింది మీ కూతురు, అవసరం లేదు, అయిపోయింది, మొత్తం అయిపోయింది అననే వాళ్ళు. అంతేకాదు ఆ ఇంటికి వెళ్ళిపోయి చూసినప్పుడు వారందరూ ఆ పాప చనిపోలేదు, మీరు ఎందుకు ఏడుస్తున్నారో, నిద్రిస్తుంది ఆమె అని అన్నప్పుడు అందరూ అపహసించారు యేసయ్యని. కానీ ఇప్పుడు తలి తాకుము అని ఒక వాక్ను రిలీజ్ చేసి ఆమె లేచి నడవడం చూసి ప్రజలు అవక్కయ్యారు. స్నేహితులారా, నేనైతే ఒకటే చెప్పగలను, యేసు వైపు నువ్వు చూసిన ఎట్లా నీకు అసాధ్యం కావచ్చు, కానీ ఆయనకి సమస్తము సాధ్యమే. నీకు అసాధ్యం కావచ్చు, కానీ ఆయనకి సమస్తము సాధ్యమే. మత్తయి సువార్త 10:1-8 మీరు చూస్తే చనిపోయే వారిని లేవనెత్తుడి అని ఉంది. మత్తయి సువార్త 10:8 ఏముంది అని అంటే, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి అని ఉంది. చనిపోయే వారిని లేపే అధికారం ఎవరి దగ్గర ఉందంటే యేసయ్య దగ్గర ఉంది. ఆయన ఎవరికి ఇచ్చారు అంటే శిష్యులకి ఇచ్చారు.
10వ అధ్యాయం 1వ వచనంలో మీరు చూస్తే ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్ర ఆత్మను వెళ్ళగొట్టుటకు ప్రతి విధమైన రోగములను ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటను వారికి అధికారం ఇచ్చెను. చూడండి, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి 12 మంది శిష్యుల్ని పిలిచి ఆయన ఏం చేస్తున్నాడంటే అపవిత్ర ఆత్మల పైనను ప్రతి విధమైన రోగములను ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చెను. అంతేకాదు 8వ వచనంలో చనిపోయే వారిని లేవనెత్తడానికి కూడా అధికారం ఇచ్చారు. ఎవరికి అని అంటే ఒక్క విశ్వాసులకు మాత్రమే, ఒక్క శిష్యులకు మాత్రమే. ఆయన నమ్ముకున్న వారు విశ్వాసులు కూడా చాలామంది అలా చేశారు. మీరు మరి హెబ్రీలో కూడా మీరు చూస్తే అక్కడ ఎంతోమంది పతివ్రతలు వారి యొక్క భర్తలకి మరణంలో నుంచి లేవనెత్తడం చూస్తాం మనం. మరణంలో నుంచి లేవనెత్తారు, వారు మరణంలో నుంచి కూడా లేవనెత్తారు. స్నేహితులారా, మనమైతే ఎప్పుడైతే యేసుక్రీస్తు నామములో మనం ప్రార్థన చేస్తామో, యేసుక్రీస్తు నామములో మనము దేవుని స్తుతిస్తామో, యేసుక్రీస్తు నామములో ఆయన మహింపరిచే వరంగా, ఆయనకి గణపరిచే వరంగా మనం ఉంటామో, మన జీవితంలో కూడా అద్భుతాలు చేస్తాడు. అంతేకాదు యోహాను సువార్తలో మరి 14:12 ఒక మాట ఉంది. యోహాను సువార్త 14:12 ఒకసారి చదువుదాము. 14:12 నేను చదువుతున్నాను. ఇక్కడ ఏ రీతిగా రాసింది అని అంటే యోహాను సువార్త 14:12, నేను తండ్రి యొద్దకు వెలుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయను, వాటికంటే మరీ గొప్పయో అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ మాట ఎవరి కోసం రాయబడిందో తెలుసా? ఈ మాట అక్కడ ఇజ్రాయేల్ ప్రజల కోసం మాత్రం రాయబడలే. ఈ మాట ఇజ్రాయేల్ ప్రజల కోసమే కాదు, ఈ మాట మరి ఇంకా ఎవరి కోసమో రాయబడలేదు. కానీ ఈ మాట ఎవరి కోసం రాయబడుతుందంటే, ఎవరి కోసం రాసి ఉంది అని అంటే మన కోసమే, క్రైస్తవులైన మన కోసమే రాయబడింది. ఇది ఇది సత్యం. ఈ బైబిల్ చదువుతున్న వారి కోసమే, యేసు క్రీస్తుని నమ్ముతున్న వారికి మాత్రమే ఈ యొక్క వచనం రాయబడింది. ఏముందంటే, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వసించు వాడును చేయను. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు 3:16 మనకు తెలుసు కదా. యోహాను సువార్త 3:16లో ఏముంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన్ను అనుగ్రహించెను. ఆయన యందు విశ్వాసం ఉంచి వారికి నరకముల నుంచి కూడా మనల్ని తప్పించి పరలోకం ఇస్తున్నాడు. అంతేకాదు ఆయన యందు విశ్వాసం ఉంచి వారికి ఇంకొక ప్రయోజనం ఏంటంటే, ఆయన కంటే గొప్ప కార్యములు అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు. అతను చేసిన కార్యాలే కాదు, అతనికి అసాధ్యమైనది ఏది లేదు. గుడ్డివారు వస్తే వారికి కళనిచ్చాడు దేవుడు, చెవిటివారు వస్తే చెవి బాగు చేశాడు దేవుడు, మూగవారు వస్తే మాట్లాడేటట్లు చేశాడు యేసయ్య, కుంటివారు గుడ్డివారు ఎంతో మందికి స్వస్థపరిచాడు. అంతేకాదు చివరికి తల్లి తాకుమి అని చెప్పి 12 సంవత్సరాల వయసులో ఉన్న అమ్మాయిని మరి ఒక వాక్కు సెలవిచ్చి ఆయన లేవనెత్తాడు. మరణపు పడకలో నుంచి లేవనెత్తాడు. ఎంత గొప్ప అద్భుతకరుడు ఆయన సార్వభౌముడని చెప్పుకున్నట్టుకు ఏ మాత్రము కూడా మరి మనము జంకన అవసరం లేదు. ఎందుకంటే ఆయనకు సమస్తము సాధ్యమే. అంతేకాదు ఆయన శిష్యులు కూడా ఆయన విశ్వాసులుగా, ఆయన సేవకులుగా, అపోస్తులు, ప్రాఫిట్స్, ఎవాంజలిస్ట్, పాస్టర్స్, టీచర్స్ అని, మిషనరీస్ అని ఎంతోమంది ఆయన సేవ చేస్తున్నవారు. విశ్వాసుల్లో కూడా ఆయన సేవ చేస్తున్నవారు, ఆయన యందు విశ్వాసం ఉంచువారు ఈ కార్యములు చేయగలం. దానికి ఏం కావాలంటే ఒక లెవెల్ విశ్వాసం కావాలా, ఆత్మీయ వరాల్లో ఉన్న ఆ విశ్వాసం, ఆ వరం మనకు కావాలా. అంతేకాదు ఆత్మీయ ఫలములో ఉన్న విశ్వాసము మనకు, ఆ ఫలం కావాలా, ఆ వరం మనకు కావాలా, ఆ ఫలం, ఆ వరాలు మనలో కావాలా, ఆ పరిశుద్ధాత్మ అభిషేకం మనకు కావాలా. అపోస్తుల కార్యంలో మీరు చూస్తే ఆ 2వ అధ్యాయం ఎప్పుడైతే వారు మొదటగా ఆ యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారో, అక్కడి నుంచి ఆ 3వ అధ్యాయంలో మీరు వెళ్తే అక్కడ
అక్కడి నుంచి గొప్ప గొప్ప అద్భుతాలు చేయడం వారు మొదలుపెట్టారు శిష్యులు. పరిశుద్ధాత్మ అభిషేకం తర్వాత ఇవన్నీ కూడా చేయడానికి వారికి సాధ్యమైంది. ఏది వారికి ఓటమి కలిగించింది అన్నట్లు లేదు. ఈ వ్యాధి వారి నుంచి వెళ్ళలేదు ప్రార్థన చేసినప్పుడు అంటూ ఏట్లేదు. వారు ప్రార్థన చేస్తున్న ప్రతి సమయంలో గొప్ప గొప్ప అద్భుతాలు, గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలు జరిగాయి. స్నేహితులారా, మనుషులు మనకి చెప్తారు అయిపోయింది, ఏం చెప్తున్నారు, చనిపోయింది, ఇంకెందుకు ఆయనకి శ్రమ పెట్టడం, అయిపోయింది. లేదు, మనము ఇప్పుడు ఈ కాలంలో పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. మనము ప్రార్థన ప్రేరేపణ కలిగినప్పుడు ప్రార్థన చేయడమే. ఈ విషయంలో ప్రార్థన చేయి, నీకు జయం వస్తుంది అన్న, అది అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. ఆ ఫైల్ క్లోజ్ అయిపోయినప్పుడు కూడా మనం ప్రార్థన చేస్తే మన దేవుడు గొప్ప అద్భుతం చేస్తాడు. నీ తరపున రాజకీయ నాయకులు వచ్చి నీ తరపున మాట్లాడకపోవచ్చు, నీ తరపున పెద్దలు వచ్చి మాట్లాడకపోవచ్చు, కానీ నీ తరపున నిలబడేది ఎవరో తెలుసా? సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయన వస్తే ఆయనతో పాటు సైన్యమే వస్తుంది. ఎవరు? దేవదూతలే వస్తారు. గొప్ప అద్భుతాలు, గొప్ప ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. నేను చెప్తున్నాను స్నేహితులారా, ఆయన నమ్మండి. ఆయన నమ్మిన ఎడ్ల ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన సమస్తము సాధ్యము. ఆయన మన పట్ల ప్రేమ, కృప, కనికరముతో ఈ లోకానికి వచ్చి మనతో ఆయన మాట్లాడుతూ అనేకుల యొక్క శ్రమను తీసివేసి అనేకల బాధల నుంచి విముక్తినిచ్చి శరీరధారిగా వచ్చి మన కొరకు ఆ కలువరి సిలువలో మరణించింది. ఆ యొక్క రక్తము మన కొరకే. ఆ ఒక్క రక్తపు బొట్టు కూడా వ్యర్థము కాదు. మనం ప్రార్థన చేయాలంతే. ఆయన్ని మనము ప్రాణాత్మ దేహాలు సమర్పించుకోవాలంతే. అప్పుడు గొప్ప అద్భుతాలు జరుగుతాయి. మీ జీవితంలో కూడా ఇంతవరకు ఈ యొక్క అద్భుతం అసాధ్యం, ఇది అవ్వట్లేదు నా జీవితంలో, ఇంకా కాదేమో, ప్రజలు కూడా అంటున్నారు, నీ వల్ల కాదు, నీ వల్ల కాదు అని అంటున్నారేమో. కానీ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఒకే ఒక మాట రిలీజ్ చేశారు. తలి తాకోమా అనే ఒక వాక్కు రిలీజ్ చేసి ఏం చేశాడు అని అంటే, ఆ చనిపోయిన ఆ యొక్క ఆ పాపను, 12 సంవత్సరాల వయసు కలిగిన ఆ పాపను లేవనెత్తిన దేవుడు ఈరోజు మరణం కంటే గొప్పదా నీ యొక్క సమస్య, నీ యొక్క వ్యాధి, నీ యొక్క రోగము, నీ యొక్క బలహీనత, పిల్లలు లేనితనం, మ్యారేజ్, జాబ్, ఇవన్నీ కూడా మరణం కంటే గొప్పవా? దేవుడు మరణించిన వ్యక్తిని లేవనెత్తాడు. ఈ సమస్య ఎంత పాటిది, ఏ పాటిది? దేవుడు అద్భుతం చేయాలంటే ఎవరి తరము కాదు. దేవుడు అద్భుతాన్ని ఎవరు ఆపలేరు. స్నేహితులారా, మనం ప్రార్థన చేద్దాము. ఆయన నమ్మిన వారికి ఆయన కంటే గొప్ప కార్యాలు చేస్తారని యోహాను సువార్త 14:12 మనం చూసినట్లుగా, ఆయనందు విశ్వసిస్తే ఆ సమాజ మందిరపు అధికారికి చెప్తున్నాడు కదా, నా యందు విశ్వాసం ఉంచుము, భయపడకము, నా యందు విశ్వాసం ఉంచుము అన్నాడు. గొప్ప విజయం ఆయన పొందుకున్నాడు. ఆయన కుమార్తె బ్రతికింది. అలాగే ఈరోజు తండ్రి అయిన యేసుకి నువ్వు ఇప్పుడు నీ విశ్వాసాన్ని పెంచుకుంటే, ఆయన మీద నమ్మిక ఉంచితే యోహాను సువార్త 14:12 ప్రకారము ఆయన వలె, ఆయన కంటే గొప్ప కార్యములు చేయ శక్తిని, విశ్వాసముని మనకిస్తాడు. మనల్ని వాడుకుంటాడు. ఆయన సేవ కొరకు, ఆయన రాజ్యం కొరకు మనల్ని వాడుకుంటాడు. ఇప్పుడు దానికోసం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుని వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీ సజీవ రెక్కల క్రింద భద్రపరిచిన యేసుని వందనాలు అయ్యా. ఎన్నోసార్లు మా విశ్వాసం నాయన అయ్యా కృంగిపోతున్నాం ప్రభువా. అయ్యా, ప్రజలు ఇంకా కాదు, నీ వల్ల కాదు, ఇంకా ఇంతే, ఇంకా నువ్వు ఇంకా ఇంతే అని అంటున్నప్పుడు ప్రభువా, అయా మేము కూడా ఇంతేనేమో అని ఆగిపోతున్నాం ప్రభువా. కానీ సమాజ మందిరపు అధికారి ఆమె కూతురు చనిపోయిందని తెలిసినా కూడా అయ్యా యేసయ్య దగ్గరికి పోయి, అయ్యా నా కూతురు చనిపోయింది అని అన్నప్పుడు, నువ్వు భయపడకు, నమ్మిక మాత్రం ఉంచుము అని అన్నాడు ప్రభువా. అవును ప్రభువా, ఈరోజు నీ మీద మేము నమ్మిక ఉంచి ఉన్నాము అయ్యా. మాకు అసాధ్యమైనవి మీకు సాధ్యం ప్రభువా. అయ్యా, మా తరపునైతే నాయన నా తండ్రి పెద్దవారు లేరు, రాజకీయ నాయకులు, పొలిటికల్ లీడర్స్ ఎవరు కూడా మాకు ఎవరు సహాయం చేసేవారు లేరు ప్రభువా. మాకు నా తండ్రి నువ్వే దిక్కు నాయన. అయా, నీ సన్నిధికి వస్తున్నాం, మీ అందు విశ్వసిస్తున్నాం అయ్యా. మీ వలన సమస్తము సాధ్యం డాడీ, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు నాయన నీ పరిశుద్ధాత్మ అభిషేకం చేత మాకు నింపండి అయా. ఎందరైతే ఈ వాక్యం చూస్తున్నారో ప్రభువా అయా, వారిలో తండ్రి నూతన జీవము అయా, నూతన ఉద్యమము వారిలో కలిగించండి.
అయా విశ్వాసము, నూతన విశ్వాసము నాయన, ఒక నెక్స్ట్ లెవెల్ రావాలా ప్రభా. ఆ యొక్క అసాధారణమైన విశ్వాసం ప్రభా నీకు వందనాలు అయా. అద్భుతకరుడు, ఆలోచనకర్త నా తండ్రి. ఎంతో మంది నాయన అయా నా తండ్రి నాయన పిల్లలు లేని వారు బాధపడుతున్నారయ్యా, జాబులు లేక బాధపడుతున్నారయ్యా, ఎంతో చదివి నాయన నాయన లైఫ్లో సెటిల్ అవ్వక బాధపడుతున్నారయ్యా. అయా నా తండ్రి నాయన నాయన నా తండ్రి నాయన ఎంతో మంది క్రైస్తవ స్త్రీలు నా తండ్రి అయా నాయన, క్రైస్తవ సిస్టర్స్ నాయన అయా మ్యారేజ్ల కొరకు నాయన ఎంతో బాధ కలిగి ఉన్నారు ప్రభా. అయా వారి పట్ల దయ చూపించు, కొత్త మార్గాలు తెరవండి నాయన ఈ మొత్తం భారతదేశంలోనే ప్రభువా. అయ్యా నా తండ్రి నాయన ఒక కొత్త మార్గము, ఒక కొత్త మలుపు నా తండ్రి భారతదేశంలో మీరే నాయన దయచేయమని అడుగుచున్నాను. ఎంతోమంది క్రైస్తవ స్త్రీలు ప్రభువా అయ్యా మ్యారేజ్ లేక బాధపడుతున్నారయ్యా. నా కోసం ప్రార్థన చేయి తమ్ముడు, నా కోసం ప్రార్థన చేయనని అని చాలామంది చెప్పి ఉన్నారు ప్రభువా. అయ్యా వారి పట్ల దయ చూపించాయా నా తండ్రి, దయ చూపించాయా. మంచి వధువు, మంచి వరుడు అయ్యా నా తండ్రి మ్యారేజ్ల కోసం చూస్తున్న వారికి దయచేయండి. నీ రక్షణ మారు మనసు పొందిన తండ్రి అయ్యా, వారు ఒంటరిగా ఉండటం నీవు ఇష్టం లేదంటున్నావు కదయ్యా. అయ్యా వారికి నాయన మీరే సాటి అయిన సహాయకుడిని, సహాయకురాలని మీరు దయచేయమని అడుగుచున్నాను డాడీ. నీకు వందనాలు అయా. నా తండ్రి చదువుల్లో ఉన్న వారికి నా మంచి జాబులు, మంచి జ్ఞానము, వారి చదువుల్లో మంచి ఉత్తీర్ణతలు పొందుటకు నాయన, గ్రాడ్యుయేట్ అవుతుకు నాయన కృప చూపించండి నాయన. నాయన వారి చదువులు అయిపోయిన వారు నాయన ఆ జాబుల కోసం చూస్తున్న వారికి జాబులు దయచేయండి. అలాగే నా తండ్రి నాయన సొంత గృహం చూస్తున్న వారికి, సొంత గృహం లేక బాధపడుతున్నారు నాయన, ఏడుస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు, వారికి సొంత గృహం దయచేయండి ప్రభా. అయా నా తండ్రి నాయన పిల్లయి నాయన పిల్లలు లేకన్నా నాయన బాధపడుతున్న బిడ్డలు ఇప్పుడే మీరు ముట్టండి యేసుక్రీస్తు నామమున నాయన. ఇప్పుడే వారికి పిల్లలు కలుగు చేయండి నాయన. పిల్లలు యెహోవా ఇచ్చు బహుమానం ప్రభా. ఇప్పుడే యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ఇప్పుడే వారి గర్భాలు తెరవబడునుగాక యేసుక్రీస్తు. ఏ చీకటి వారికి ముట్టకూడదయ్యా. అయా నా తండ్రి ఇంట్లో శాంతి సమాధానం లేకన్నా అయా నా తండ్రి ఇబ్బంది పెడుతున్న ప్రతి శైతాన్ శక్తులు లయమైపోవాలా. అయా నా తండ్రి చెడ్డ క్రియలు చేస్తున్న మనుషుల్లో ఆ చెడ్డ క్రియలు పారిపోవాలా. నాయన ఇంట్లో ఒక్కరు ఇద్దరు ఉంటారు ప్రభా ఇబ్బంది పెట్టేవారు అయా, వారి మారు మనసు పొందాలా యేసుక్రీస్తు నామములో. ప్రార్థనకు ఆటంకంగా ఉన్న నా తండ్రి వారు నాయన మారు మనసు పొందాలి. ఏ మానవ శక్తులు వీరికి ముట్టకూడదు, ఏ చీకటి శక్తులు ముట్టకూడదు. ఇప్పుడే నాయన అయా నా తండ్రి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారి కుటుంబాల చుట్టూ నీ అగ్ని ప్రాకారమేమని అడుగుచున్నాను. ఈ వాక్యం వింటున్న వారి చుట్టూ నీ అగ్ని ప్రాకారమేమని అడుగుచున్నాను. ఈ దేవదూతల కాపుదల నీ అగ్ని ప్రాకారమేయండి. ఏ కీడు, ఏ అపవిత్రత, ఏ దురాత్మ, ఏ శాతపడి శక్తులు, ఏ శుద్ర శక్తులు వారికి ముట్టకూడదు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో. నీ మహిమ వారి చుట్టూ బయలు వెలును గాక, నీ ప్రసన్నత వెలును గాక. అయా ఎందరైతే వారికి శపించారో వీరు ఎలాగైపోవాలి అలాగైపోవాలని ఆ శాపమనే కాడిలు విరిగిపోవనుగాక ఇప్పుడే యేసుక్రీస్తున్నాము. వ్యాధులతో బాధపడుతున్న వారు, మరణ పడకల మీద ఉన్నవారు ఇప్పుడే యేసుక్రీస్తు నామములో నూతన శక్తి పొందుదురుగాక. తల నుంచి అరికాల దాకా నరాల్లో, ఎముకల్లో, కండరాలు యేసు పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఇప్పుడే లేచి నిలుచుందరుగాక, ఇప్పుడే లేచి నడుచుదురుగాక యేసుక్రీస్తు నామములో. సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తె ఏ రీతిగా లేచి నిల్చుందో వారు కూడా లేచి నిలుచుందరుగాక. ఆరోగ్యం చేత నింపబడుదురుగాక, శక్తి చేత నింపబడుదు, నూతన బలము, నూతన ధైర్యము చేత నింపబడుదురుగాక. కొత్త కొత్త అవయవాలు పుట్టుకొచ్చునుగాక యేసుక్రీస్తు శక్తి కలిగిన నీ నామాన్ని మహింపొచ్చుకొని నీ చిత్తం జరిగించండి, నీ రాజ్యం కట్టండి నాయన. సకల మహిమ ఘనత ప్రభావాల్ని చెల్లించుకుంటున్నాం డాడీ. నాయన మా కుటుంబాల్లోకి రండి, మా కుటుంబాల్లోకి రండి నాయన, మా జీవితాల్లోకి రండి, మా హృదయంలోకి రండి, మా కుటుంబాల జీవితంలోకి రండి ప్రభా. నాయన మా గృహాల్లో మీ మహిమ ఉంచండి, నీ సన్నిధి ఉంచండి, వెలుగు ఉంచండి, నీ అగ్ని ప్రాకారం ఉంచండి. ఏ దుష్టుడు ముట్టకూడదు, ఏ మనుషుల యొక్క దుష్టు కళ్ళు మా మీద పడకూడదు. అద్భుతం జరిగించి నీ నామాన్ని మహింపరచుకోండి. అలాగే ప్రభా సంఘాన్ని అభివృద్ధిపరచు ప్రభా. సంఘ కాపర్ని నాయన ఆయా మీరు దీవించండి నాయన. నా తండ్రి యేసయ్య నా తండ్రి నాయన ఆయా సంఘానికి కావలసిన ప్రతి అవసరత మీరు తీర్చి నామాన్ని మహింపరచుకోండి. నిశ్చిత్తమే మా జీవితాల్లో జరిగించండి నాయన. సకల మహిమ ఘనత ప్రభావాలు నీకు మాత్రమే కలుగునుగాక ప్రభా. నాయన యేసయ్య మాలో విశ్వాసం పెంచి నీ ఆత్మీయ వరాలు, సర్వాంగ కవచము, ఆత్మీయ ఫలం చేత మాకు నింపమని నీకు మాత్రమే సకల మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ నజరేయుడు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా యొక్క తండ్రి. ఆమేన్. ఆమేన్. స్నేహితులారా,